మాస్ మహారాజా రవితేజ గారు. బెస్ట్ మెమరీస్ మూమెంట్స్ ఏంటండి? ఏం జరిగిందండి అక్కడ? నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? భలే ఉంటాయి ఇలాంటి అడగండి. అప్పుడు దాకా మన కష్టం, మనం ఉండలేము, అప్పుడు దాకా ఆగలేము. ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి? వద్దు వద్దు, అది అవదమ్మా, చెప్పిస్తావు. నేను ఆయనతో ఇప్పుడు ఇది 4వ సినిమా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మీ హోమ్ ప్రొడక్షన్ కదా, మీ బయట రారు కదా, ఇక అక్కడే ఉంటారు. ఇక అదేం లేదా నా బలవారి. అదే ఎలా ఉన్నావు పొద్దున, మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్, ఇదే ఎనర్జీ. కట్ ఇప్పుడు చెప్పలేదు నాకు, ఇంకైనా ఎత్తాడేమో చూస్తుంటాడు. చెప్పా నువ్వు ఏదో తేడా అప్పుడు వెళ్ళలేదు కదా, ఇప్పుడన్నా. అసలు మీకు ఏంటి, మీకు అసలు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది ఏంట్రా నాయన, అక్కడ ఏం జరిగిందని? వంశీ గారి స్పీచెస్ ఎంత హైలైట్ తెలుసా? ఆయన ఏమైనా మాడుతుంటే లిటరలీ వంశీకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. కొడకల్లారా రాకపోతే చెప్తా మీ పని. గొడవలు జరగడం కానీ, అరుపులు కేకలు, అక్కడ వరకు వెళ్ళకపోయినా అరుపులు హీరోలతో ఎవరైనా అరుపులు కేకలు వెళ్తే కామన్ సెన్స్ ఉందని. ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం కాల. ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, ఉన్న సరదాగా జాక్ గురించి మాట్లాడుకోవచ్చా? అయ్యో శుభ్రంగా లేవు అలాంటి ఏంటంటావు? ఏదైనా పర్లేదు ఏంట్రా, ఏదైనా పర్లేదు ఏదో సూపర్ ఫిల్మ్స్. అందుకే పెద్దగా వర్కౌట్ అవ్వాలి. అంతే.